నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రేక్షకులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చైత్రమాస ఆరంభం. పాడ్యమి, వసంతం అప్పుడే చిగురిస్తుంది. వేప పువ్వు విరగబూస్తుంది. మావి చిగురుల లేలేతదనం తడుముతూ ఉంటేనే తెలిసిపోతుంది వసంతం వచ్చేసిందని. వసంతం వచ్చిందంటే పండగ వచ్చినట్టే. ప్రకృతి పరవశించిన రోజే ఉగాది. అదే మన నూతన సంవత్సరం. భారతీయతకు ప్రకృతికి ఉన్న పవిత్రమైన సంబంధం అలాంటిది. ఆ శోభ, ఆ సేతు హిమాచలం కనిపిస్తూనే ఉంటుంది, కనువిందు చేస్తూనే ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా మన నూతన సంవత్సర వేడుకలు ఎలా జరిగాయో చూసొద్దాం. ఋతు పరివర్తనంతో ఏర్పడే పండుగల్లో ప్రధానమైనది ఉగాది. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు సూర్యుడు భూమధ్య రేఖపై ఉండడం వల్ల ఆనాడే యుగ, దిన, మాస, వర్షారంభం అవుతుందని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో చెప్పాడు. ఇక చంద్రమానాన్ని అనుసరించి మాసాన్ని గణించడం, శుక్లపక్షంతో నెలలెక్కించడం కమలాకర భట్టు రాసిన నిర్ణయ సింధులో కనిపిస్తుంది. చైత్రమాస ఆరంభం నాడే ఉగాది చేసుకోవడం మన దేశంలో వేల ఏళ్ల కిందటి నుంచి వస్తున్న సంప్రదాయం. చైత్ర వైశాఖ మాసాలు కలగలిసిన వసంత ఋతువు గొప్ప తరుణం. వసంతమంటేనే అందాలకు పులకింత, వయ్యారాల కలబోత, విద్యా సాధనకు అనువైన కాలం, సరస్వతీదేవికి ఇష్టమైన సమయమంటారు. అందుకే వత్సారంభ సంపూజిత అంటూ మన రాష్ట్రంలో శారదాంబను వసంత నవరాత్రులు చేస్తారు. ఉగాది వేళా విశేషం నాడే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నవమి రోజున మన భద్రాద్రిలో శ్రీరామ కళ్యాణోత్సవం వైభవం వర్ణనాతీతం. మన రాష్ట్రంలోనే కాదు, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఇతర రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర వేడుకే. మన పొరుగునే ఉన్న కర్ణాటకలో ఉగాది వైభవంగా జరుగుతుంది. తెలుగు ప్రజల్లాగే కన్నడీగులకు ఇది కొత్త వత్సరమే. మనలాగే షడ్రుచులతో ఉగాది పచ్చడి సేవిస్తారు. ఉగాది రోజున మన శ్రీశైల పుణ్యక్షేత్రానికి కర్ణాటక నుంచి లక్షల భక్తులు తరలివస్తారు. ఏటా ఇదో సంప్రదాయంగా మారింది. కన్నడ, తెలుగు భక్తులతో శ్రీశైల క్షేత్రంలో ఉగాది కన్నుల పండువే. చైత్ర శుద్ధ పాడ్యమి అంటే వసంతం చిగురించిన రోజు. ఈ సంబరాల వైభవం గుజరాత్, మహారాష్ట్రలోనే చూడాలి. మహారాష్ట్రలో నూతన సంవత్సరాన్ని గుడి పడ్వా పేరుతో జరుపుతారు. ఈ పండగ ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మదేవుని పూజించడం. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా ఇంటిపై బ్రహ్మధ్వజాన్ని ఎగరవేస్తారు. గుజరాత్లోనూ దాదాపు ఇలాంటి పద్ధతులే కనిపిస్తాయి. ఆ రాష్ట్రంలో ఉగాదిని బెస్తు వరాస్ గా జరుపుతారు. పెద్ద పెద్ద వేడుకలే జరుగుతాయి అక్కడ. మన రాష్ట్రంలో సంక్రాంతి నాడు కనిపించే రంగువల్లుల శోభ గుజరాత్ లో ఉగాది రోజున కన్నుల పండువ చేస్తాయి. పంజాబ్ లో సిక్కులు రైతులు
భక్తి శ్రద్ధలతో చైత్ర శుద్ధ పాడ్యమిని ఆహ్వానిస్తారు. బైశాఖి పేరుతో వేడుక చేసుకుంటారు. నానక్ షాహీ క్యాలెండర్ అనుసరించి ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో పర్వదినాన్ని జరుపుకుంటారు. బెంగాల్లో పొయిలా బైశాఖ్గా పండగ చేసుకుంటారు. అస్సాంలోనూ ఈ పండగ వైభవంగా జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో బిషు పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. కాశ్మీర్లో నవ్రేహ్, మణిపూర్లో చైరోబా, సింధీ ప్రజలు చేతి చాందీ పేరుతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడతారు. కేరళలో చైత్ర శుద్ధ పాడ్యమిని విషు పేరుతో వేడుకలు చేసుకుంటారు. పండగ ముందు రోజు పచ్చి బియ్యం, కొత్త దుస్తులు, పళ్ళు పాత్రలో పెట్టి పూజ గదిలో ఉంచుతారు. మన్నాడు లేవగానే పాత్ర దగ్గరకు వెళ్లి కళ్ళు తెరిస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. తమిళనాడులోనూ చైత్రమాసంలోనే పుత్తాండు వేడుకలు జరిగేవి. కానీ అక్కడి ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి సంక్రాంతి సమయంలోనే పుత్తాండు నిర్వహించాలని చట్టం చేసింది. రాష్ట్రాలు వేరైనా సంప్రదాయాలు వేరైనా వేడుక ఒక్కటే. ఉగాది నాడే దాదాపు భారతదేశమంతా కొత్త వసంతంలోకి అడుగు పెడుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇది పెద్ద పండుగ. మన ఉగాది పచ్చడి ఒక బ్రాండ్. పంచాంగ శ్రవణంతో లేలేత ఆశలకు చివురులు తొడగడం మరో ఆనందం, అదో నమ్మకం.